పట్టలేదమ్మా. ప్రసన్న డోర్ తీసేదిలే, మీరు లేచిపోండి. ప్రసన్న గారు లేండి సార్, ఇటు దిగమనండి. ఏంటి అటువైపు కాదు. ఏ బాబు మీరు లాగండి అమ్మ అక్కడ. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా యేసయ్యా. నీ చిత్తమును బట్టి నీ దేని కుమార్తె సౌభాగ్యం ప్రత్యేకమైన రీతిగా దీవించి ఆమె యొక్క జీవితంలో మీరు అనుగ్రహించిన శుభకరమైన సమయం బట్టి వందనాలు. పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి తన కొరకు నీవు ఏర్పాటు చేసిన పెళ్లి కుమార్తె వివాహంలో స్పందించడానికి ఈ మందిరానికి తోడుకుని వచ్చిన వందనాలు స్తోత్రాలు చేస్తున్నాము నా తండ్రి. యేసు దేవా రక్షక, ఈ సభ్యులు ఈ వివాహకాన్ని యావత్తు మీ నా మహిమాత్మను ధరించి ఈ వివాహమును బట్టి మిమ్మల్ని మహిమపరచుకోమని రాబో దినముల్లో వారి కొరకు నీవు దాచించినటువంటి మరి దాంపత్య జీవితాన్ని దంపతులు
ప్రతిష్ట ప్రార్థన జరిపించవలసిందిగా మరి ఎవరించి జాన్ రెడ్డి గారు కూడా రావాలనుకుంటున్నాను. అలాగే సిఓఎం మినిస్ట్రీ మరి అధ్యక్షుడు అలాగే మా సంఘ కావాలి ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అధ్యక్షుల వారిని నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అందరికీ పనులు మూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ ప్రియ సంఘంలో నీ ఆలయంలో పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి కిరణ్ కుమార్ అనుష యవనస్తులు ప్రభావ చేరించుడిగా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా ప్రభావంగా నేను వేడుకుంటున్నామైనా ఈ రోజు పెడుతున్న ప్రభావ ఈ పరిశుద్ధ వివాహం చేయబడాలని సంఘం కూడా ప్రార్థించిన ప్రార్థనా పూర్వకంగా జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమంలో మీరే ఘనమైనదిగా జరిగించాలని మేము ప్రార్థిస్తున్నామైనా ఈ కార్యక్రమంలో ప్రభావ ప్రతి విషయంలో కూడా అలాగైనా నీ సందేశం అందిస్తున్నారు. ప్రతి విషయం కూడా నీకు మహిమకరంగా ఈ కార్యం జరిగేలా చేయండి. ప్రత్యేకంగా వారి భక్తులు తండ్రి ఈ సమయంలో ఆశీర్వదించే హస్తాలు చాపి ఇద్దరు బిడ్డలను ముట్టి తాకి ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించు జీవితాంతం వరకు ప్రేమన కానీ బిడ్డలుగా కానీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేద వాక్య పఠనము మొదటి భాగంగా ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు మనం చదువుకుందాం. మనుషులు కాదు, వారికి సాగిన సహాయం నా పాలికతో చేరినందుకని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదురు వాటిని రప్పించాను. జీవుల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్క చుక్కలో ఒక దానిని తీసి మాంసంతో పూడ్చివేశాను. దేవుడిని గనుక నారీ అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అందుకొను, వారు ఏక శరీరమై పరిశుద్ధాత్మను ప్రకటించుకున్నారు. 2వ అధ్యాయం 1 నుండి 11
అప్పటి వరకు లేకుండా 3వ దినాన గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగారు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహంలో పిలువబడరు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా స్నేహితుడు రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడానికి ఏడుతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని ఎందుకు తీసుకొని అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీటి నుంచి తీసుకొని పోయిన పరిచారకులను పిలిచి ప్రతి వాడిని మొదట మంచి ద్రాక్షరసము పోసి జనుల మీద ఉన్నప్పుడు జబ్బురసం పోయింది. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచి దీవించుకున్నారు. క్రీస్తు సంఘంలో శిరస్సు అయినలాగా పురుషుడు తన భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలగమైనను మొడత అయినను అది మరి ఏదైనది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను ఆయన తన ఎదుగుతాన్ని నిలబడి కొడవాలని తమ స్వశరీరము వలెను తమ భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ద్వేషించేవాడు ఎవరినో లేడు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము ఈ హేతు చేతను పురుషుడు తన తండ్రిని ప్రతినిధించి తన భార్యతో హత్తుకున్నాడు. వారిద్దరిలో ఒక్క శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుల గూర్చియు సంఘముల గూర్చియు చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె కనవడను. దేవుడి పరిశుద్ధ వాక్యము జీవించగలరు. మోహన్ విచారణ నివసించేవాడే సర్వశక్తులను విశ్రమించేవాడు. ఆయన నా ఆశ్రయము, నా దుర్గము, నీ నమ్మకము, నా కోట, నా శైలం. ఈ రాత్రులు నీ పాదం చెందినట్టు ప్రతి మానవుడు నీ సంతానానికి రావాలని ఇష్టపడుతున్నట్టు ప్రతి వారిని దర్శించడానికి మీరు ఉద్దేశించిన ఆయన పునాది వేయబడిన మునిపే కిరణ్ అనుషులను మీరు జ్ఞాపకం చేసుకుని వేరే కుటుంబాల నుంచి ఏ కుటుంబంగా మార్చడానికి మీరు ఇష్టపడిన విధానానికి పొందాలి. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మీరు మమ్మల్ని చూపించినందుకు స్తోత్రాలు. ఇక్కడ ప్రశ్నమని ఘనత, మహిమ, ప్రభావ, మహాత్మ, అధికారం, ఆధిపత్యం నేనే పొందమని యేసు వారి పాదం చేత ప్రార్థిస్తూ యేసయ్య అద్భుతమైన నామములో వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. Prabhu
కారణం హెచ్చరికలను పక్షిసి కుటుంబంలోని కుటుంబాలకు కావలసినది నా నోటి మాటలు మాట్లాడిన క్షణాలను వారికి ప్రేక్షకులు ఉన్నటువంటి దైవజనులు సేవకులు కూడా వచ్చిన స్నేహితులు మరి ముఖ్యంగా మన యొక్క ప్రముఖమైన వ్యక్తులు వరుడు వరుడు యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు 2018 దేవుని యొక్క సువర్తమానం ఆయన సభల్లో రసగుడాలు అందించి the experience of your own marriage. You may forget any other things which will happen in your life, but at the same time, marriage is a unique thing in the life of a man that he will never forget it. ఎప్పుడు ఎవరు మర్చిపోలేనటువంటి జీవితంలో ఎప్పుడు ఉండిపోయేటటువంటి ఇది సామాన్యమైనది కాదండి. బైబిల్ గ్రంథంలో జనరల్గా చెప్తారు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ యాజ్ వి ఆర్ నౌ థింకింగ్ అండ్ వి షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ వెరీ ఈజీ. అతడు పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలు. పెళ్లిలో ఇద్దరు కలుసుకోవడం అనేటటువంటిది పరిశుద్ధమైనటువంటిది. అందుకే ఇట్ ఈస్ ఎ హోలీ మ్యాట్రిమోనీ, హోలీ మ్యారేజ్, పరిశుద్ధమైన వివాహం. అందుకే ఈ పరిశుద్ధమైన వివాహం తర్వాత కాలంలో ఏమైపోయిందంటే ఆ విధానం మాత్రం ఆ పరిశుద్ధమైన ఊపిరిలో నుంచి మానవుని లోపలకు పరిశుద్ధత వెళ్ళి అంతరంగం ఏమైపోతుందో రక్తము కూడా పరిశుద్ధమైంది. అందుకనే ఒక స్త్రీని సిద్ధం చేసినప్పుడు, తయారు చేసేటప్పుడు, ఆ ఎముక తీసినప్పుడు, మాంసం తీసినప్పుడు రక్తం కాగదంటారా? కాగలదా? దేవుడు దీనిని ఏర్పరిచాడు. అది ఏదో ఆటల బొమ్మలాటలాగా ఇద్దరు చేసుకున్నట్లుగా మనం చేసుకోకూడదు. ఇది సామాన్యమైన వివాహం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్య భర్తలుగా అవుతున్నారంటే ఇదేదో మామూలుగా తెలియదు. వాళ్ళ జీవితాలలో దేవుడు ఎట్లాంటిది ఇచ్చాడంటే పరిశుద్ధత ఇచ్చాడు, ఘనత కలిగినటువంటి ఇచ్చాడు, నిష్కల్మషమైనటువంటిది. అయితే సామాన్యంగా అక్షంతలు చేసేసి వండర్ఫుల్ అది దేవుడు మనం జరుగుతున్న కార్యం సామాన్యమైన విషయం కాదు. అది దేవుడు జరిగించే ఐక్యపరిచేటటువంటి కల్మషమైన జీవితం మీ అందరిలో మీరు ఇతనికి గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆనందంగా ఏమవుతుంది చూసుకోండి. బాబు నువ్వు నీకు సాధ్యమైన సహాయం కావాలి కదా, నీకు సాధ్యమైన సహాయాన్ని చేస్తానని చెప్పి ఇంకొక రకంగా ఆయన చూస్తుండగా చేయొచ్చు కదా. కానీ ఆయన అలా చేయలేదు. అతనికి గాఢ నిద్ర కలుగు చేశాడు. తర్వాత కనుక అతనికి తప్పనిసరిగా గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలిగినోడికి నలుగులోంచి పరిశుద్ధుడిగా చాలా పవిత్రమైనటువంటి త్యాగాన్ని సాక్రిఫైస్ తరువాత వచ్చిన రెండవ ఆదాము అనబడ్డ యేసు క్రీస్తు చేశాడు. ఆ యేసు క్రీస్తు వారు చేయబట్టి మనోన్నతం ఏమైంది? పరిశుద్ధమైన ఈ రోజున పాపులమైనటువంటి మనమందరము పరిశుద్ధమయ్యాం. అందుకే ఈనాడు పౌలు గారు ప్రతి సంఘానికి రాస్తే ఏమంటే పరిశుద్ధులకు కూడా అయినది. ఏది బట్టి పరిశుద్ధమయ్యా? మరి క్రియలను బట్టి ఇచ్చిమిచ్చిగా అనిపించింది. నిజంగా సంఘానికి మాస్టర్ ఉన్నారు. మీరు దేని చూసి మీ ఆయన్ని పెళ్లి చేసుకున్నారని అంటే ఆమె చెప్పింది
చర్చిలో 1000 మంది 2000 మంది ఉంటే మా ఆయన నా మాట వాళ్ళందరూ వింటారు. ఆయన చెప్పిన మాటని అందరూ భక్తిపూర్వకంగా వింటారు కనుక నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను అన్నాను. సంఘంలో పనిచేసిన 3 కాపులు ఒక వేదికపై కూర్చొని ఆనందంగా ఈ వివాహాన్ని వీక్షించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం పొందడం ఎంతో సంతోషం. ప్రియులు రెవరెండ్ జాన్ పీటర్ గారు, రెవరెండ్ దేవప్లస్ పాస్టర్ గారు, ఆ వరుసలో నేను ఏ విధంగా కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ కాపురులుగా సాకా జాన్ కృపానంద గారు, అదేవిధంగా వారి సతీమణి లక్ష్మీ జాన్ గారితో వారి కుటుంబంతో మాకున్న ఆత్మీయ అనుబంధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేదికపై ఉన్న కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ నాయక మండలికి, వివిధ ఫెయిల్యూర్ గాస్పల్ సెంటర్ యొక్క వ్యవస్థాపకులుగా వారు చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు మన సంఘానికి సభాధ్యక్షులైన డాక్టర్ సుందర్శి గారికి ఎంతో సన్నిధులు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నారు. వివాహ ప్రకటన. విశాఖపట్నం కాపురస్తులు కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులైన లేటు సాకా జాన్ కృపానంద గారి కుమారుడు చిరంజీవి సాకా కిరణ్ కుమార్, విశాఖపట్నం వాస్తవ్యులు కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులైన తొందరపూడి గణపతిరావు గారి కుమార్తె అనూష యొక్క వివాహ ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే దేవాలయంలో 2 వివాహ ప్రకటన చేశారు. 3వ వివాహ ప్రకటన ప్రభుత్వ అధికార రీత్యా రిజిస్ట్రేషన్ అధికారం పొందిన సేవకునిగా నేను ఈ 3వ వివాహ ప్రకటన చేస్తున్నాను. వీరిద్దరూ అనగా ఇప్పుడే తెలియజేయాలని ఈ వివాహం జరిగించే వివాహ రిజిస్ట్రార్గా 3వ వివాహ ప్రకటనగా చేరిన సంఘానికి జారీ చేస్తున్నాను. గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఈ పరిశుద్ధ వివాహం జరిపించడానికి కిరణ్ కుమార్, అనూష ఈ బాల్యంగా వివాహం చేసుకోవడానికి ఈ పూర్తి అంగీకారాన్ని తెలియజేస్తున్నావా? అమ్మా అనూష, కిరణ్ కుమార్ గారిని యజమానుడిగా భక్తులుగా వివాహం చేసుకోవడానికి ఈ పూర్తి అంగీకారాన్ని తెలియజేస్తున్నావా? సంఘం చెప్పింది నో అబ్జెక్షన్ అని మీరు చెప్పారు, మాకు అభ్యంతరం లేదు, ఇక మీరు చేయవలసి సాగం. కాబట్టి వివాహం చేయడానికి దేవుని కృపను బట్టి ముందుకు వెళుతున్నారు. కిరణ్ కుమార్, అనూష అనే స్త్రీ పురుషులు దేవుని సన్నిధానంలో పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపడి వచ్చి ఉన్నారు. వివాహం అనే విషయంలో ఘనమైనది. కానాను ఊరిలో ప్రభు వివాహములకు హాజరు పెడితే దాని అందరి కొలతలు తెచ్చాను. అపోస్తులైన పౌలు వివాహ వ్యవస్థను బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబంగా వర్ణించాను. కాబట్టి ఎవరు ఊరికి శరీరేచ్ఛలు కోరికలు తృప్తిపరచుకోవటకు అనాలోచనగా ఈ వివాహము చేయరాదు. తగినట్టుగా దేవుని అంగీకారం కొరకు వేడుకుంటున్నాము. ప్రేమపూర్ణమైన తండ్రి, దయమైన ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. చిరంజీవి సౌభాగ్యవతి క్రీస్తునందు బాప్తిస్మం పొంది నూతన జన్మను పాలుభాగస్తులై పరిశుద్ధ దైవ మందిరంలో ఈ పరిశుద్ధ వివాహం కొరకు పరిశుద్ధ సందేశాన్ని వినాలి. ఇప్పుడు పరిశుద్ధ నిబంధనలు చేసి గృహస్థ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. ఈ ఆ మాటలు నేను దాంతో చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలీసులు అని సెలవించుకున్నాం. 21వ శతాబ్దంలో ఆయన దైవజనుడిగా ఒక సంఘ మాతరిగా కిరణ్ కుమార్, మరి దైవ జనురాలుగా సేవకు ఒక ఆధ్యాత్మిక తల్లిగా అనూష, మీరు చేయబోయే పరిశుద్ధ పరిచర్యకు మీరు జీవితంలో పరిశుద్ధ వివాహ స్థితిలో సిద్ధపడి ఉన్నారు స్వామి. ఈ సమయంలో యేసుక్రీస్తుని పునాదిపై ఈ యొక్క గృహ నిర్మాణం జరుగుతుండగా సహాయం చేయండి. దేవుని యొక్క పరిశుద్ధమైన విధముగా జతపరచబడేవారు దేవుని చేత జతపరచబడదు. కాబట్టి ఉదయ రహస్యములని
బయలుపరచబడు భయంకరమైన నిర్మర్శ దినమందు మీరు రూపలేము ఉత్తరమేయబడు కాబట్టి మీరు ఇచ్చిన అంగీకారాన్ని మరి దేవుని సన్నిధానంలో సంతం చెబుతారు. మీ జీవితాంతో దాన్ని కొనసాగించాలని దేవుని సేవకులుగా మీకు తెలియజేయించున్నారు. కిరణ్ కుమార్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూలీయుడని ఈ స్త్రీని అనగా అనుషాను ఈ బాధ్యతగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధితులను ఆరోగ్యవంతులను ఈమెను కాపాడి ఎదుర్కొనగా మీరిద్దరూ బ్రతుకాలని ఈమెకు భర్తమయ్యందువా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూలీబిడ్డకు ఈ పురుషుని అనగా కిరణ్ కుమార్ గారిని ఈ భర్తలుగా చేసుకుని ఈమెకు లోబడి ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యవంతులు ఈమెను కాపాడి ఎదుర్కొనగా మీరిద్దరూ బ్రతుకాలని ఈయనకు కిరణ్ కుమార్ గారికి వారి వైద్యువా. పిల్లల దేవుడు ఇచ్చిన సగటి కావాలి. కొంచెం పక్కన సార్ అలా కొంచెం సార్ ఆపేయండి. వీడియోలో కనపడండి సార్. ఎవరండి? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ అనుష బయట చూడవయ్యా. నేను ప్రేమించి నా భార్యగా వివాహం చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట ప్రమాణం చేస్తున్నాను. ఆమె పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను ఏమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఇకులో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరట నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. ధరలో ఉన్నది కూడా బంగారమే. వీరి యొక్క వివాహ జీవితంలో వీరి వివాహ వ్యవస్థ సువర్ణమయం కావాలని, బంగారమయం కావాలని, ముఖ్యంగా దైవజనులుగా పెనియల్ బ్యాప్టిస్ట్ సంఘ ఆపరిగా ఎంతో ఉత్తమ సేవలు చేస్తూ సేవకురాలుగా దేవుని సేవలో ప్రవేశించబోతున్న మనుష్యాన్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పెళ్లి కుమారుడు మాస్టర్ కిరణ్ కుమార్ గారు అనూష మెడలో త్రియేక దేవుని నామం పేరట ఈ మంగళసూత్రం ధారణ జరుగుతున్న సమయంలో దేవుని ఆశీర్వాదం మనపై ఉన్నట్లు ప్రార్థించడము రెవరెండ్ తేప్లస్ మాస్టర్ గారు చేస్తారు. తర్వాత జాన్ పీటర్ గారు వెడ్డింగ్ రింగ్స్ కోసం ప్రార్థన. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా, యేసయ్య రక్షకనాథ. నీ చిత్తము బట్టి నీవు జతపరుచున్న బిడ్డలందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సేవకులు నిలవబెట్టి వారందరినీ పరిశుద్ధ వివాహంలో జతపరచుకుని నీకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. వారు చేసిన ప్రమాణములకు పూర్తిగా నాయన దేశ సంప్రదాయ ప్రకారం బంగారు మంగళసూత్రం అంగీకరించండి, ఆశీర్వదించండి, ప్రతిష్ఠించండి. బిడ్డలకు దీవెనకరంగా సేవలను దీవించండి. యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి. సమాజం
వెయిటింగ్ ప్లేస్. ఇచ్చే నమ్మకమునకు సూచనగా తండ్రి యొక్కయు శరీరంతో గణపరిచి ఆస్తి అంతటిపై నిన్ను నా పాలి భాగస్తురాలుగా వివాహం చేసుకుంటున్నాను. ఆమేన్. దానిలో సిద్ధంగా ఉంచండి. సార్ కొంచెం నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమతో సూచనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట వెయిటింగ్ రింగ్ ధరింప చేయుచున్నాను. నా శరీరముతో నేను గణపరిచి నాస్తి అంతటిపై నన్ను నీ పాలుభాగస్తుడిగా స్వీకరించుము. ఆమేన్. కొంచెం ఇలా చూడండి, కొంచెం ఇలా చూడండి. ప్రసన్న కుమార్ దంపతులు చూడమ్మ ఒకసారి. సార్ ఇటు తిరగండి. మిస్సెస్ దేవప్లస్ పాస్టమ్ గారు, మిస్సెస్ జానపీఠమ్మ గారు, ఇక సభలో ఉన్న పెద్దలు దయతో ముందుకు రావాలని ప్రేమపూర్వక మనం చేస్తున్నాం. జానపీఠం పాస్టర్ గారు ప్రతిష్ట ప్రార్థన చేస్తారు. దయతో సభలో ఉన్న శాఖ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు దయతో ముందుకు రావాలని మనం చేస్తున్నాం. గణపతి గారి రక్ష సంబంధులు ఉంటే ముందుకు రండి, మీరు మోకరించండి. రెవరెండ్ జాన్ పీటర్ పాస్టర్ గారు వీరితో ప్రతిష్ట మహాపరిశుద్ధుడైన మన ప్రియ పరలోక తండ్రి, ఆదిలోనే పరిశుద్ధ వివాహ వ్యవస్థను స్థాపించిన దేవా, వివాహమును గణపతి పరిశుద్ధ స్తోత్రం కలుగున. మీ దాసులను దాసులను మేమందరం మీ పక్షముల మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ఆయన కిరణ్ కుమార్ అనుసరణ వీరిని మీ నామంలో దీవించుచున్నాము. ఆయన వీరి మీద మీ ఆశీర్వాదములు మీరు కృపరించమని ప్రార్థించున్నాం. ఎత్తివే పర్యంతము పేరుచే పర్యంతము మీ ఆశీర్వాదం వీరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆయన వీరి దాంపత్య జీవితము క్రీస్తు కుటుంబం వలె అనేకులకు యేసుక్రీస్తు ప్రభువును క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నూతన దంపతులైన కిరణ్ కుమార్ అనుషులకును కూడిన విశ్వాసులందరికీ సదా తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్.
అంటే చాలా ఇష్టం. సిలువలో మెండ వేసుకుంటాం, చర్చిలో పెట్టుకుంటాం. చూపించు. కిరణ్ కుమార్కు, పాస్టర్ కిరణ్ కుమార్కు, అనుషాకు మరి నా కుటుంబ పక్షంగా, నలుగురు ఫ్యామిలీ సంఘ పక్షంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా శుభాకాంక్షలు నిర్వహిస్తున్నాను. ఈ సంఘ పెద్దలైనటువంటి వారికి, అలాగే వివాహం చేసుకుని చక్కగా ఈ సమయంలో మన మధ్యన ఆనందంగా కూర్చున్న దంపతులకు మరి ప్రత్యేకంగా మా మినిస్ట్రీస్ తరఫున, సంఘముల తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, వందనాలు వారికి తెలియపరుస్తున్నాను. మనం చూస్తాం మరి ఈ దినాన్ని కిరణ్ గారు చేపట్టుకుని దేవుని పరిచర్యలో నడవడానికి మరి అనుష గారు వచ్చారు. మరి తప్పనిసరిగా వారిద్దరు కూడా ఇంకా ఎక్కువ ఆత్మను సంపాదించాలని, ప్రభులో బలంగా ఉండాలని నేను నమ్మకం చేస్తున్నాను. వివాహ సర్టిఫికేట్ ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 5062 సెక్షన్ ప్రకారం విశాఖపట్నం కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులు నేటి శాఖ జ్ఞాన్ కృపానంద గారి యొక్క కుమారుడు మాస్టర్ శాఖ కిరణ్ కుమార్ పరిశుద్ధాత్మ యొక్క నామ పేరిట ప్రభుత్వం వారు, సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారాలను బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామ పేరిట మీరిద్దరు భార్య భక్తులని నేను అధికారపూర్వకంగా ప్రకటన చేయించున్నాను. ఈ వివాహం నాచే కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ దేవాలయంలో 2004వ సంవత్సరం మే నెల 3వ తారీఖు సాయంకాలం జరిపించబడదు. వధువుని యొక్క సంతకాలు ఎందుకు సాక్షులుగా ఎవరైనా టీవీ ప్రసాద్ గారు, మల్లిపూడి నాగేశ్వరరావు గారు, ఆంధ్ర యూనివర్సిటీ ఆఫీస్ సూపరింటెండెంట్, వివాహ రిజిస్ట్రార్ రెవరెండ్ జేఐ. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయరాదు. కిరణ్ కుమార్, అనుష చిన్న ఈ అవకాశం ఇచ్చిన కల్వరి బ్యాప్టిస్ట్ సంఘ అధ్యక్షులు డాక్టర్ సుమన్ సింగ్ గారు. ఎక్కడైనా పెళ్లి జరుగుతుంటే పాస్టర్లు ఉన్నారు, కానీ మా పాస్టర్లు లింక్ పెట్టేశారు. ఈ సభలో నాకు వివాహ వేదిక మీరు ఒక పార్ట్నర్ నాకు సహాయంగా ఉన్నాడు. ఆయన చర్చ పరిస్థితిగా కూడా చేశాడు కనుక ఆయన లేకపోయినా ఆయన కుటుంబం నా బాధ్యత నేను నెరవేర్చుకున్నానని నేను సభకి ఉంటానని వారి పట్ల దిగ్విజయంగా జరిగిన దేవాదేవికి అలాగే ఇప్పుడు ఈ యొక్క బాగా అధ్యక్షుడైన పిఎస్ సుందర్ సింగ్ గారికి, అలాగే శ్రీ దేవ్ కిల్లర్ సింగ్ గారికి, అలాగే అజయ్ గారికి, మరి అమ్మగారికి, ఏజే ఆనంద్ కుమార్ గారికి, నారాయణరావు గారికి, జగన్ గారికి, అన్నమయ్య డానియల్ గారికి, శ్రీనివాసరావు గారికి, జాన్ గేట్ గారికి, కుమారి గారికి, హరిప్రసాద్ గారికి, రత్నకిషోర్ గారికి, మా యొక్క శాఖవారి కుటుంబం తరఫున 2 వందనాలండి. మరి ఈ యొక్క వేదిక నడిచిన వారి మరి ముఖ్యంగా ఈ యొక్క వందనాలు. అలాగే పెళ్లి కుమారుడు మా బంధువులు కూడా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా ఈ సంఘస్థులకి, ఈ యొక్క సంఘం మేము మరి ఈ చర్చ కట్టిన తర్వాత ఇదే రావడం మరి చాలా బాగుంది. మేము చక్కటి చర్చ చూసాను, చాలా ఆనందంగా ఉంది.
అనుశాంతి ప్రభావ కుటుంబ వ్యవస్థను జతపరిచిన విధానానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ యొక్క పరిశుద్ధ వివాహం జతపరిచిన వీరిద్దరిని కూడా తండ్రి ప్రభా జీవితాంతం వరకు కూడా తండ్రి నీ యొక్క నా మహిమార్థమే నీ యొక్క సేవా పరిచయలో వాడుకొని నీవే మహిమా ప్రభావం పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించండి. మరి ముఖ్యంగా మా యొక్క గృహాలకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ సన్నిధి నీ శాంతి సమాధానంతో వచ్చి నడిపించమని మీకు ఇచ్చిన మనం మా ప్రభువుని మాడాను యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ నిర్మించిన సహవాసం మరి ముఖ్యంగా వివాహ వ్యవస్థలో జతపరచబడిన మార్గం ఇప్పుడు వచ్చిన మనకు మన యొక్క కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించును గాక. బుజ్జి వైర్ చుట్టూ తెలుపు హలో దంపతులు వివాహ జీవితంలో ప్రవేశిస్తున్న ఈ మంచి సమయంలో అయితే మాస్టర్ గారు మనం ఎలా చేస్తాం అలా తీసి అమ్మ ఒకసారి ఆగమ్మా పాప పెట్టమ్మా ఇలా చూడండి సార్.
మామూలు తీసుకోండి బాగానే ఉందా ఫ్రేము ఇలా బాగానే ఉందా ఎన్ని కేసులే కంటిన్యూ నిద్రలేదు ఒకటే ఉన్నదండి ఇంకా బ్యాటరీ ఉందా ఇంకా బ్యాటరీ కొంచెం పక్కన ఉండండి
తీస్తానండి, తీస్తాం ఇది అయిపోతే తీస్తాం. దగ్గర కూడా అండి. ఇలా చూడండి. సార్ ఒక్కసారి అన్నింటిలో పడాలనుకున్నాను. ఎందుకంటే నేను ఎక్స్ట్రా కూడా ఫంక్షన్లో ఉంటుంది మా ఊరు ఎందుకంటే పైకి చెప్పి అంటుందని అక్కడ అన్నింటిలో బ్రదర్ సిస్టర్ ఒకసారి చూడండి. లేదు లేదు అదే ఓకే మనిషి ఇచ్చాడు. చాలు చాలా అదే అమ్మండి చూడాలి. నేను చేస్తానే అది మరీ మంచిది. రండి ఇటు చూడండి, ఇటు చూడండి. ఇటు చూడండి. అది కొంచెం
చెప్పండి. అయిపోయింది. బాయ్ చెప్పరా తీసుకున్నావు